శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో సైతం గ్రామంలో మూఢనమ్మకాలు 3 పూలు 6 కాయలు అన్న చందంగా విరాజిల్లుతున్నాయి. గ్రామానికి కీడు సోకిందంటూ గ్రామాన్నే ఖాళీ చేసి వనం బాట పట్టారు ఆ గ్రామస్తులు. ఏంటా గ్రామస్తుల ఘోష, ఏంటా కథ తెలుసుకోవాలంటే మనం కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి వెళ్లాల్సిందే. ఏంటా కథ తెలుసుకోవాలంటే మనం కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి వెళ్లాల్సిందే. జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ గ్రామం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం భూషణపల్లి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. ఈ గ్రామంలో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే ఎక్కువ. అయినా వీరిని మూఢనమ్మకాలు వేయలేదు. గడిచిన 2 నెలల్లో ఈ గ్రామంలో ఒకరి దశదిన కర్మ కాకముందే ఇంకొకరు ఇలా సుమారు 15 మంది వరకు మరణించారట. అంతేకాకుండా వర్షాలు కూడా కురవకపోవడం మరో కారణం. దీంతో గ్రామస్తులందరూ కలిసి గ్రామ పురోహితుని సంప్రదించి తమలోని భయాన్ని పురోహితుల వారికి ఏకరువు పెట్టారట. గ్రామస్తుల భయాన్ని శాంతమైన సదరు పురోహితుల వారు శాస్త్రాలను పరిశీలించి గ్రహాల సంచారాన్ని గమనించి గ్రామానికి కీడు సోకిందంటూ తేల్చేశారట. అంతేకాకుండా గ్రామ ప్రజలంతా ఒకరోజు గ్రామాన్ని ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్లాలని సూచించారట. సాక్షాత్తు పురోహితుల వారే సెలవిచ్చాక ఇంకేముంటుంది? ఇదంతా ఊరికి సోకిన కీడు వల్లేనని భావించి ఇళ్లలో పొయ్యి వెలిగించకుండా దుకాణాలు మూసేసి అందరూ ఊరి బయట తోటల్లోకి చేరారు. రోజంతా అక్కడే వంటలు చేసుకుని తిని సాయంత్రం ఇళ్లకు చేరుకునేలా వనవాసం చేపట్టారు. ఇలా చేయడం వల్ల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. అయితే కంప్యూటర్ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడంపై మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో అవగాహన సదస్సులు పెట్టాలని కోరుతున్నారు. మాది పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపురం మండలం ఉషన్నపల్లి గ్రామం. నా పేరు మంద సతీష్. మా గ్రామానికి ఏదో కీడు జరిగిందని పురోహితులు చెబితే మేము ఈ గ్రామం విడిచి వనభోజనాలకు ఈరోజు రావడం జరిగింది. ఉదయం లేవగానే కల్లాపు చల్లకుండా పొయ్యిలు అంటించకుండా మా ఊరి బయటకు వనభోజనాలకు వచ్చి ఈ విధంగా వెళ్తే మా ఊరికి ఏదో కీడు పోతుందని మా పురోహితులు చెప్తే మేము ఈ విధంగా రావడం జరిగింది. ఇలాగే మా గ్రామానికి వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాం. మా ఊరికి మంచితనం కాకుంటే అండగా తినడానికి వచ్చినాం. ఇక్కడ మేము అందరం కీడు జరిగింది ఇక్కడ ఈ ఊర్లే అందరం కలిసి చాలా మంది వచ్చినాం. మాకు మంచి కావాలని ఊరంతా వచ్చినాం అండగా తినడానికి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లె గ్రామం. మా గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనారోగ్య పాలవుతున్నారు. మేము పురోహితులను అడిగాము. వంటలకి పోతే కీడు పోతుందని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకే చేనులోకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించాము. మా గ్రామంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని